అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026 ఇయర్. అందరికీ బాగుండాలి అని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ అంటేనే ఒక మంచి ఫీలింగ్ కదా. కానీ మనం చేసిన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, అసలు వాటిని కన్సిస్టెంట్గా ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాము అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? జనవరిలో ఉన్న జోస్ ఫిబ్రవరికి వచ్చేసరికి అంత ఎనర్జెటిక్గా మనమే ఉండము. ఈరోజు నేను తీసుకున్న 7 ప్రాక్టికల్ అండ్ పవర్ఫుల్ రిజల్యూషన్స్ ఏంటి అండ్ వాటిని ఎలా ఫాలో అవుతున్నాను, కన్సిస్టెంట్గా ఫెయిల్ అవ్వకుండా ఎలా ట్రాక్ చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఈ రిజల్యూషన్స్లో మీరు పర్సనల్ లైఫ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిలేషన్షిప్స్, హెల్త్, ఇలా అన్ని పాయింట్స్ని గురించి గ్యాదర్ చేసుకుంటారు. దానికన్నా ముందు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి వై రిజల్యూషన్ ఫెయిల్స్. అసలు మన రిజల్యూషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? సింపుల్ అండి, కీపింగ్ టూ మెనీ గోల్స్ ఎట్ వన్స్ అనమాట. అంటే మనం చాలా అనేసుకుంటాం, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కెరియర్ మీద లైక్ జాబ్ చేంజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి, సేవింగ్ స్టార్ట్ చేయాలి, ఇలా చాలా గోల్స్ ఎట్ ఎ టైం పెట్టేసుకుంటాం అనమాట. దీనివల్ల ఏమైపోతుందంటే ట్రాకింగ్ మిస్ అవుతూ ఉంటుంది. మనం ఏదన్నా ఇప్పుడు ఒకటే హ్యాబిట్ అయితే ఫిట్నెస్ మీద హ్యాబిట్ పెట్టుకోవాలి, ఇటు ఫిట్నెస్ పెట్టేసి లేకపోతే ఇంకా వేరే ఇంకేదైనా చదువుకోవాలి, ఇన్ని హ్యాబిట్స్ ఎట్ ఏ టైం గోల్స్ లాగా పెట్టేసుకొని దాని మీద ఒక ప్రాపర్ ట్రాకింగ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఎన్ని డేస్ చేసాము ఒక వీక్ లో ఏంటి అనే ట్రాకింగ్ లేనప్పుడు కూడా అదేమవుతుందంటే అంతగా మనకి గుర్తుండదు. సో జనవరిలో ఉన్న కాన్సంట్రేషన్ ఫిబ్రవరిలో ఉండదు. ఇంకా మార్చ్కి వచ్చేసరికి మొత్తానికే మనం ఇన్ని పెట్టేసుకున్నాం, అసలు ఏం పెట్టుకున్నాం ఏంటి అని కూడా మొత్తానికే మన రిజల్యూషన్స్ మర్చిపోతాం అనమాట. సో చాలా గోల్స్ పెట్టుకోవడం కూడా మన ఫెయిల్యూర్స్కి రీజన్స్ అనమాట. నేను తీసుకున్న 7 పవర్ఫుల్ రిజల్యూషన్స్లో ఫస్ట్ వచ్చేసేసి హెల్త్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ మంచిగా లేకపోతే మనం ఇంకా ఏవి కూడా కాన్సన్ట్రేట్ చేయలేము, మొత్తం అంతా డిస్టర్బింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను యోగా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. కానీ ఈ ఇయర్లో కన్సిస్టెంట్గా ఎక్కువ డేస్ మిస్ అవ్వకుండా ఉండడానికి చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ అందుకని ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యా అనమాట. ఇంకా అంటే ఒక ట్రైనర్ లాగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి డ్రింక్ మోర్ వాటర్. ఈ మధ్య అస్సలు వాటర్ తాగట్లేదు. అందుకనే నా కోసం నేను కొంచెం టైం తీసుకొని వాటర్ ఎక్కువ తాగాలి అని అనేసి అనుకుంటున్నాను. మార్నింగ్స్ హడావుడి అలా లేకుండా. అండ్ మెయిన్గా నైట్ పడుకునేటప్పుడు ఫోన్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ రిజల్యూషన్ సెకండ్ వచ్చేసేసి ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడం అనమాట. నేను ఒక వర్కింగ్ ఉమెన్ని కాబట్టి మెయిన్గా నేను వర్క్ చేసే టెక్నాలజీలో ఇంకా కొంచెం చాలా కొత్తవి వచ్చాయి, అవి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ట్రైనింగ్. దాంతోపాటు నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు చేసేదాన్ని, ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి చేయట్లేదు. అది కన్సిస్టెంట్గా కొంచెం శారీస్ మీద అన్నిటికీ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మా ఆయనతో నేను చెస్ ఆడుతూ ఉంటానన్నమాట. దాంట్లో ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. అండ్ థర్డ్ రిజల్యూషన్స్ వచ్చేసేసి ట్రాకింగ్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. అంటే అదొక ట్రాకింగ్ లేకపోతే తెలియట్లేదు ఎంత పోతున్నాయి ఎంత వస్తున్నాయి అని చెప్పేసి. అందుకే మంత్లీ ఎక్స్పెన్సెస్ నోట్ చేయడము, శాలరీలో మినిమం ఒక 10% అయినా సేవ్ చేయడము, లేదా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపి ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఇంకా అందులో మంచివి ఏదన్నా ఉంటే చూడాలి అని అనేసి అనుకుంటున్నాను అన్నమాట. సో ఖచ్చితంగా ఈ రిజల్యూషన్స్ ఫాలో అవ్వాలి. కొంచెం ఎస్ఐపి మీద, షేర్స్ మీద నాలెడ్జ్ పెంచుకొని సేవింగ్స్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాము. హెల్త్ అండ్ ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్గా కూడా మంచిగా ఉంటేనే మెంటల్గా కూడా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఆ డిస్టర్బింగ్గా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిజిటల్ డీటాక్స్. బాడీని డీటాక్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ని డీటాక్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫోన్ లేకుండా కొంచెం టైం గడపడము, అంటే ఎక్కువ టైం ఫోన్ చూడకుండా ఉండడము. బేసిక్గా స్లీప్కి ముందు అస్సలు ఫోన్ చూడొద్దు అని అనుకుంటున్నాను. నీకు ఏదన్నా వీడియో ప్లే చేస్తూ పడుకోవడం అలవాటు, మెయిన్గా ఆ హ్యాబిట్ని మార్చుకోవాలి ఈ ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసేసి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఎప్పుడన్నా సరే కొంచెం ఫ్రీ టైం దొరికింది అంటే ఫోనే చూడాలి అని అనిపిస్తుంది. నాకు యాక్చువల్గా కాలేజ్లో అలా ఉన్నప్పుడు బాగా బుక్స్ చదవడం అలవాటు, ఆ హ్యాబిట్ మొత్తానికే పోయింది. ఈ ఇయర్లో మినిమం మంత్కి ఒక్క బుక్ అయినా చదవాలి అని అనేసి అనుకుంటున్నాను. దాంతోపాటు నేను జర్నలింగ్ స్టార్ట్ చేశాను 2025లో. నేను బిగినర్ని కాబట్టి అంత కాన్సన్ట్రేట్గా
అంటే జర్నలింగ్లో ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్ అవ్వలేదు. దాని గురించి ఇంకా తెలుసుకొని ఇయర్ ఒక పర్ఫెక్ట్గా మంచి జర్నలింగ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దట్ నేను ఎంత ఇంప్రూవ్ అవుతున్నాను, నా రిజల్యూషన్స్ కానీ హ్యాబిట్స్ ఎలా ట్రాకింగ్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి. అండ్ సిక్స్త్ది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే లైక్ మెయింటైనింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్, కొంచెం టైం లైఫ్ పార్ట్నర్తో స్పెండ్ చేయడం, మేమిద్దరమే ఉంటాం కాబట్టి గేమ్స్ ఆడుకోవటం, అట్లీస్ట్ డేలో 1 మీల్ తినడము, అదంతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రావెలింగ్ చేయడము. యూజువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్కి వెళ్తాము, కానీ ఈ ఇయర్ మినిమం ఒక 2 ట్రిప్స్, ఒక డివోషనల్ ట్రిప్ అండ్ ఒక నార్మల్ ట్రిప్కి వెళ్ళాలి అని అనేసి అనుకుంటున్నాను. దాంతోపాటు న్యూ పీపుల్ని, కొత్త కొత్త ఫుడ్స్ని టేస్ట్ చేయాలి అలా అనుకుంటున్నాను అన్నమాట. చూద్దాము. ఇవన్నీ ఖచ్చితంగా చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ చేయడానికి కూడా ఒక ప్రాపర్ ట్రాకింగ్, ఇదంతా ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా షేర్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే. సో ఇవి నా 7 పవర్ఫుల్ రిజల్యూషన్స్. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేశాను, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ కూడాను. ఇప్పటి వరకు నేను తీసుకుంటున్న ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అని చూసారు కదా. అండ్ వీటిని స్టిక్ అవ్వడానికి ఎవరైనా, మీరైనా ఏదైనా ఒక రిజల్యూషన్స్ తీసుకుంటే వాటికి ఎలా స్టిక్ అయి ఉండాలి అనేసి మాట్లాడుకుందాము. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్మాల్గా స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మీకు అస్సలు ఎక్సర్సైజ్ అలవాటు లేకపోయినా, లేకపోతే బుక్ రీడింగ్ అలవాటు లేకపోయినా, ఎట్ ఏ టైం చాలా పెద్దగా చేయాలి అని అనుకోకండి. స్టార్ట్ విత్ ఫస్ట్ ఒక 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసేసి, దాని ప్రోగ్రెస్ ఖచ్చితంగా వీక్లీ చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే ఈ వీక్లో మనం ఎన్ని డేస్ ఖచ్చితంగా ఈ హ్యాబిట్ని ఫాలో అయ్యాము, అండ్ ఈ వీక్లో ఈ పర్టికులర్ రిజల్యూషన్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాము ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఆ ప్రోగ్రెస్ని మాత్రం నోట్ చేసుకోండి. అది మీకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అండ్ ఆ హ్యాబిట్ని కంటిన్యూ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఏదన్నా ఒకటి మీరు అనుకున్నది అచీవ్ చేశారు అని అనుకోండి. ఫర్ సపోజ్ మంత్లీ ఒక బుక్ చదవాలి అని అనుకుంటున్నారు. ఈ మంత్లో మీరు ఆ బుక్ కంప్లీట్ చేసినప్పుడు మీకు ఒక సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకోండి. సెల్ఫ్ రివార్డ్ అంటే చాలా పెద్దగా ఏమీ చేయాల్సిన లేదు. మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ కుక్ చేసుకోవడము, లేకపోతే మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ మూవీ చూడడము. రివార్డింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి మనమే బూస్టింగ్ ఇచ్చుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి మనం అచీవ్ చేసిన ఈ చిన్న గోల్స్కి రివార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఆ హ్యాబిట్ని త్రూ అవుట్ ఇయర్ కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్. అండ్ వాటిని ఎలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్పాను అని అనేసి అనుకుంటున్నాను. డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, మేక్ ద మూమెంట్ పర్ఫెక్ట్. ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేసేయాలి అని అనేసి కాకుండా, ఎంత వరకు చేస్తున్నాం, అసలు స్టార్ట్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నప్పుడు. అండ్ మీరు ఈ న్యూ ఇయర్ లో మీరు కొత్తగా తీసుకుంటున్న రిజల్యూషన్ ఏంటి అని చెప్పేసి నాతో కింద కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బాయ్.